తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచంలోనే సమస్థాయిగలిగిన ఇద్దరు స్టార్స్ ఎక్కువ చిత్రాలలో నటించడం ఎన్టీఆర్, ఏఎన్నార్ తోనే సాధ్యమైంది. వీరిద్దరూ కలిసి 14 చిత్రాలలో నటించారు. వారి తర్వాత ఆ క్రెడిట్ శోభన్బాబు, కృష్ణకే చెందుతుంది. మల్టీస్టారర్స్తో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబో ఎక్కువ విజయాలు సాధించింది. అయితే తెలుగునాట మల్టీస్టారర్తో గోల్డెన్ జూబ్లీ చూసిన ఘనత మాత్రం కృష్ణ, శోభన్బాబు నటించిన ముందడుగు చిత్రానికే దక్కింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించిన ముందడుగు చిత్రం 1983 ఫిబ్రవరి 25న విడుదలయింది. కథ విషయానికి వస్తే, ఫణిభూషణరావు, నాగేంద్ర, భుజంగం కలసి ధర్మారావు నీడన ఆయన చైర్మన్గా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ధర్మారావుకు తెలియకుండా తప్పుడు పనులు చేస్తూ ఈ ముగ్గురు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఈ నలుగురి పిల్లలు మంచి స్నేహితులు. భుజంగం కొడుకు కామరాజు పెళ్లి జరుగుతూ ఉండగా పెళ్లికూతురును ఒకడు లేపుకుపోతాడు. అదే సమయంలో బాలగంగాధర తిలక్ వచ్చి ఆ అమ్మాయిని కన్నవారికి అప్పగిస్తాడు. అయితే ఆ అమ్మాయికి ఇష్టంలేని పెళ్లి చేయిస్తున్నారని తెలిసి తాను అండగా నిలిచి ఆమె కోరుకున్నవాడితో పెళ్లి జరిపిస్తాడు తిలక్. అక్కడే ధర్మారావు తనయుడు చక్రవర్తితో తిలక్ మాటల యుద్ధమూ చేస్తాడు. ఫణిభూషణరావు కూతురు రానికి ఓ పేద మాస్టారు కూతురైన భారతి హిందీ ట్యూషన్ చెబుతూ ఉంటుంది. పేదవారంటే రానికి అసహ్యం. అయితే ఓసారి తిలక్ మంచుతనం గురించి భారతి ద్వారా తెలుసుకుని ఆకర్షితురాలవుతుంది. ఇక భారతిని చూడగానే ప్రేమలో పడ్డ చక్రవర్తి ఆమె వెంట పడుతూ ఉంటాడు. అది తప్పని తిలక్ నిలదీస్తాడు. అయితే ఆ తర్వాత చక్రవర్తి సత్ప్రవర్తన భారతిని ఆకట్టుకుంటుంది. ధర్మారావు కంపెనీలోనే తిలక్కు క్యాషియర్గా ఉద్యోగం వస్తుంది. తిలక్పై దొంగతనం మోపుతారు ఫణిభూషణరావు, అతని మిత్రులు. ఆ సమయంలో ధర్మారావు తిలక్పై చెయ్యి చేసుకోబోతాడు. అదే సమయానికి తిలక్ తల్లి అక్కడకు వచ్చి, తాను నోరు తెరిస్తే మీ ఆస్తులన్నీ ముక్కలవుతాయని, మీ ధనానికి దూరంగా నిజాయితీగా తన కొడుకును పెంచానని చెప్పి తనయుణ్ణి తీసుకువెళ్తుంది. తనయుడికి అసలు విషయం చెబుతుంది శారద. ధర్మారావు తమ్ముళ్ళు సత్యం కొడుకే తిలక్. ధర్మారావు, సత్యం సొంత అన్నదమ్ములే అయినా వారి ఆలోచనల్లో తేడా ఉంటుంది. పేదవారికోసం సత్యం పోరాడేవాడు. అన్నదగ్గర తన వాటా ఇవ్వమని సత్యం కోరతాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదం తలెత్తుతుంది. సత్యం తన భార్యతో వేరే వెళతాడు. సత్యం దగ్గరే ఫణిభూషణరావు, భుజంగం, నాగేంద్ర ఉద్యమంలో ఉంటారు. వారి కోరిక మేరకు ఉన్నవారిని దోచుకుని పేదవారికి సాయం చెయ్యాలని దోచుకుంటారు. ఆ డబ్బుని తీసుకుని ఫణిభూషణరావు, అతని మిత్రులు పారిపోతూ సత్యం భార్య శారదకు తారపడి ఆమెను గాయపరిచిపోతారు. పోలీసుల కాల్పుల్లో సత్యం చనిపోయాడని ప్రచారం చేస్తారు. కాని అతణ్ణి ఈ ముగ్గురూ వెన్నుపోటు పొడిచి ఉంటారు. తల్లి చెప్పిన సంగతులు తెలుసుకున్న తిలక్ ఆ ముగ్గుర్నీ చితకబాదుతాడు. తన తండ్రిని పోలీస్ రిజిస్టర్లో ఓ నేరస్తుడిగా చిత్రీకరించారని, అతన్ని నిర్దోషిగా నిరూపిస్తానని తిలక్ శపథం చేస్తాడు. తర్వాత ధర్మారావు హత్యకు గురి అవుతాడు. తన తండ్రిని తిలక్ చంపాడని చక్రవర్తి నమ్ముతాడు. అయితే అసలు విషయాలు తెలుసుకున్న చక్రవర్తి తిలక్ను శిక్ష పడకుండా విడిపిస్తాడు. ఇద్దరూ కలిసి ఆ ముగ్గురు భరతం పడతారు. జనాన్ని మోసం చేసి కోట్లు గడించి దేవాలయంలో పుట్టలో దాస్తూ ఉంటారు ఆ ముగ్గురు. ఆ ధనం చుట్టూ పాములు ఉంటాయి. అవే ఫణిభూషణరావును మట్టుపెడతాయి. మిగిలిన వారిని పోలీసులు అరెస్టు చేస్తారు. చక్రవర్తి తమ ఆస్తులన్నీ కార్మికుల పరం చేయడంతో కథ సుఖాంతమవుతుంది. శోభన్బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు, గిరిబాబు, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, శివకృష్ణ, అన్నపూర్ణ, రావికొండల్రావు, రాధాకుమారి ముఖ్యపాత్రధారులు. అయితే ఇందులో ఈ వీరెవ్వరి పేర్లూ టైటిల్ కార్డ్స్లో కనిపించవు. అప్పట్లో శోభన్, కృష్ణాకు ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా ఎవరి పేర్లు ముందు వెయ్యాలో తోచక నటీనటులందరికీ నిర్మాత కృతజ్ఞతలు తెలియచేస్తూ కార్డు వేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. వారి మాటలు పలు సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాయి.
అంతకుముందు పురాణగాథలను సాంఘికాలకు అనువుగా కథలు మల్చినందులో ఎన్టీఆర్, దాసరి నారాయణరావు వంటి దర్శకులు అలరించారు. వారి పంథలోనే పయనిస్తూ ఈ కథలోని సన్నివేశాలు రూపొందించారు పరుచూరి బ్రదర్స్. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి పాటలు పలికించారు. ఇందులోని నాకొక శ్రీమతి కావాలి, ప్రేమకు నేను పేదను కాను, చిలకలూరిపేటకాడ చిలక, ఏ తల్లి కన్నదో నిన్ను, పోరా నా కంత్రిమావా, వేయి పడగలపైన అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమా 12 కేంద్రాలలో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది. మొత్తం 20 కేంద్రాల్లో 100 రోజులు చూసింది. హైదరాబాద్ సంధ్యా 70mm లోనూ, విజయవాడ అప్సరా థియేటర్లోనూ డైరెక్ట్ జూబ్లీ జరుపుకుని 1983 టాప్ గ్రాసర్గా నిలిచింది. హైదరాబాదులో షిఫ్ట్ మీద ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ చూసింది. సురేష్ ప్రొడక్షన్స్లో తొలి గోల్డెన్ జూబ్లీగానూ ముందడుగు నిలిచింది. ఈ చిత్రాన్ని 1984లో రాజేష్ ఖన్నా, జితేంద్ర, శ్రీదేవి, జయప్రద కలయికలో మక్సద్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ చిత్రాన్ని కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. దేవుడు చేసిన మనుషులు సినిమా 1973 సంవత్సరంలో విడుదల కాగా, వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా చిత్రం. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై జి. హనుమంతరావు నిర్మించారు మరియు సూపర్ స్టార్ కృష్ణగారు సమర్పణ చేశారు. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, కృష్ణ, జయలలిత మరియు విజయ్ నిర్మల నటించారు. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద విజయం సాధించింది. మరియు అదే బ్యానర్పై హిందీలో 1980 సంవత్సరంలో టక్కర్గా రీమేక్ చేయబడింది. దర్శకత్వం వి. రామచంద్రరావు, నిర్మాణం జి. హనుమంతరావు, చిత్రానువాదం వి. రామచంద్రరావు, తారాగణం నందమూరి తారక రామారావు, కృష్ణ, ఎస్.వి. రంగారావు, జయలలిత, విజయ నిర్మల, జగ్గయ్య, కాంతారావు, కాంచన, జమున, శారద. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఒక ధనవంతుడు మరియు అతని కుటుంబం గురించి. అతని పెద్ద కొడుకు బాల్యంలోనే తప్పిపోయి స్మగ్లర్గా మారి తర్వాత మంచివాడుగా మారతాడు. మరోవైపు అతని రెండవ కొడుకు మరియు కుమార్తె నిర్లక్ష్యంగా మరియు నిజాయితీగా జీవితాన్ని గడుపుతారు. తప్పిపోయిన కొడుకు అనుకోకుండా తన ఇంటికి వస్తాడు, కాని అతని గతం అతన్ని వెంటాడుతూండగా తన గుర్తింపును వెల్లడించలేకపోతాడు. చివరకు అతను స్మగ్లర్లను మరియు అతని గుట్టాను అరెస్ట్ చేస్తాడు. తన సోదరుడు మరియు సోదరి ప్రవర్తనలో మార్పు తెస్తాడు మరియు అతని కుటుంబంలో చేరుతాడు. వారు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారు అనేది మిగతా కుటుంబకథ. తన తప్పిపోయిన కొడుకు కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్న తండ్రి పాత్రను ఎస్.వి. రంగారావు పోషించాడు. ఎన్టీఆర్ తప్పిపోయిన కొడుకుగా నటించాడు. అతను జగ్గయ్య నాయకత్వంలో దొంగల ముఠాలో చేరి తర్వాత మంచి మనిషిగా మారి తన వెంటాడే గతం కారణంగా తన తండ్రి మరియు కుటుంబ సభ్యులకు తన గుర్తింపును వెల్లడించలేక తనలో తాను బాధపడతాడు. కృష్ణుడు ఎస్.వి.ఆర్. యొక్క చిన్న కొడుకు మరియు ఎన్టీఆర్ సోదరుడిగా నటించాడు. అతను చాలా బరువుండ చెడిపోయిన యువకుడు. కాంచన కృష్ణ సోదరిగా నటించింది మరియు ఎవరినీ గౌరవించని ఒక చిన్న అమ్మాయి, మరియు ఆమె తన స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతుంది. విజయ్ నిర్మల గ్రామీణ అమ్మాయిగా నటించింది. తరువాత కృష్ణ ప్రేమిరాలు అవుతుంది. సత్యనారాయణ నిర్మలమ్మ యొక్క బాధ్యతారహితమైన తాగుబోతు కొడుకుగా నటించాడు. అతను విజయ్ నిర్మల సోదరుడు. విజయ్ నిర్మలను కాపాడేటప్పుడు ఎన్టీఆర్ కృష్ణుడితో ఘర్షణకు దిగుతాడు. కృష్ణుడు అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్ని తన మనుషులతో అరెస్టు చేసి తన ఇంట్లో శిక్షిస్తాడు. కుటుంబ సభ్యులను చూసిన తర్వాత కృష్ణుడు తన తమ్ముడని తెలుసుకుంటాడు రాము. కాని తను వెంటాడే గతం కారణంగా వెల్లడించడు. అతను ఎస్.వి. రంగారావుకు ప్రియమైనవాడై తన తమ్ముడు, చెల్లెలిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. దొంగల ముఠాను పట్టుకొని పోలీసులకు అప్పగించి తిరిగి కుటుంబంలో చేరుతాడు అనేదే కుటుంబంలోని మిగతా కథ. నటరత్న ఎన్టీఆర్, నటశేఖర, కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 4వ చిత్రం దేవుడు చేసిన మనుషులు సినిమా. హీరో కృష్ణ నిర్మించిన తొలి భారీ చిత్రమిది. విగ్రహాల దొంగ రవాణా, విమానాల హైజాక్ వంటి అంశాలను ఫ్యామిలీ డ్రామాతో ముడిపెట్టి తీసిన సూపర్ డూపర్ మల్టీ స్టారర్ మూవీ దేవుడు చేసిన మనుషులు సినిమా.
షూటింగ్ ఎక్కువగా బెంగ్ళూర్, ఊటీలలో జరిగింది. పతాక సన్నివేశాలు మచిలీపట్నంలో తీశారు. ఎస్వి రంగారావు కొడుకులుగా ఎన్టీఆర్, కృష్ణ నటించారు. 1973 ఆగస్టు 9న రిలీజైన దేవుడు చేసిన మనుషులు సినిమా ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 27 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.